అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ప్రతి విషయంలోనూ చాలా ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. చాలా కోపాన్ని నియంత్రించుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. చురుకుగా వేగంగా ఆలోచనలు చేస్తారు. తల్లితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూమికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి మొదలైన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యులతో సంప్రదించి, అంటే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, చర్చలు జరిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో, దూర ప్రయాణాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలలో, అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు, భూమికి సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. నిద్రలేమి అధికంగా ఉంటుంది. పూర్వం ఇచ్చిన రుణములు వెనక్కి రావడం కొంత కష్టమన్న భావనలోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలు చేసే అవకాశం కనబడుతుంది. మంచి వ్యక్తుల యొక్క సహకారం ఏర్పడడం, ఆ సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, వ్యక్తిగత నిర్ణయాలు అవి చాలా వరకు వీలైనంత మృదువుగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, అదేవిధంగా మీ యొక్క దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానంలో, ఆకస్మిక ధన ఖర్చు విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యంగా సమయస్ఫూర్తి అధికంగా ఉంటుంది. అలాగే చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. తోబుట్టువులు, ఆత్మీయులు, బంధువర్గం యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే పూర్వపు రుణాలు అందుకోవడానికి, కొత్త రుణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణాల మీద ఆదాయాన్ని అందుకోవడానికి భూ సంబంధమైన విషయాల్లో కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా సరే వాటి సంబంధించి ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి, నెట్వర్క్ పెంపొందించుకోవడానికి, అలాగే సోదరవర్గం సహకరించడానికి అన్నిటికీ అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మంచి మాటలతో చక్కగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడానికి, మాటల వల్ల గౌరవం పెంపొందించుకోవడానికి, మాటల ద్వారా ఆగుతూ వచ్చిన పనులని పూర్తి చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.